నేను హాల్లో కూర్చొని మామయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను మామయ్యని చాలా మిస్ అవుతున్నాను. ఇంతసేపు తనకి దూరంగా ఉండాలి అంటే కష్టంగా ఉంది నాకు. ఇంతలో మామయ్య లోపలికి వచ్చాడు. మామయ్య రాగానే నేను వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకున్నాను. ఏంటి జాను, నన్ను మిస్ అయ్యావా అని అడిగాడు మామయ్య. చాలా అంటే చాలా మిస్ అయ్యాను. ఇంతసేపు నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు మామయ్య. ఒక పని చేస్తాను. రేపటి నుంచి నేను కూడా నీతో పాటు ఆఫీస్‌కి వచ్చేస్తాను. నాకు ఏదో ఒక పని అప్పగించు. ఏమంటావు? సరిపోయింది. నువ్వు నాతో పాటు ఆఫీస్‌కి వస్తే ఇంక నేను వర్క్ చేసినట్లే. అదేంటి మావయ్య అలా అంటావు? అని నేను సాడ్ ఫేస్ పెట్టాను. అవును మరి. నువ్వు నా పక్కన ఉంటే నేను వర్క్ మీద ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తాను జాను? నువ్వే చెప్పు. నేను డిస్ట్రాక్ట్ అవుతాను. ఆ ప్రభావం వర్క్ మీద పడుతుంది. అప్పుడు కంపెనీ కొలాప్స్ అవుతుంది. అంత ఘోరం జరగకూడదు అనుకుంటే నువ్వు బుద్ధిగా ఇంట్లో కూర్చొని నీకు నచ్చిన వెబ్ సిరీస్ చూసుకో. ఇంకొక 1 మంత్‌లో ఎలాగూ నీకు కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు హ్యాపీగా రిలాక్స్ అవ్వు. సరే అన్నాను నేను. మామయ్య నా వీపు మీద చెయ్యి వేసి నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతుంది. నా మెడ మీద సుతారంగా తన వేలితో మీటాడు. నేను తమకంగా నా క్రింది పెదవిని నా పంటితో నొక్కాను. మావయ్య నా మెడ వంపులో ముద్దు పెట్టాడు. నేను తన కురులలో చేతులు పెట్టి తన మొహాన్ని నా ఎద మీదకి లాక్కున్నాను. నా ఎద మీద ముద్దు పెట్టాడు. తర్వాత నా క్రింది పెదవిని తన పంటితో చిన్నగా కొరికాడు. నేను నా చేతులు తన కుర్రలోనికి పోనిచ్చి తనకి పూర్తిగా సహకరిస్తున్నాను. మెల్లిగా మొదలైన ముద్దు గాఢంగా మారింది. ఒకరి అధరామృతాన్ని ఒకరం ఆస్వాదించాము. ఊపిరి ఆడడం కష్టమైన తరువాత ఇద్దరం దూరంగా జరిగాము. జాను, మూవీకి వెళ్దామా అన్నాడు మావయ్య. నిజంగానా మావయ్య అని చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. అవును జాను, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తాను. నువ్వు కూడా రెడీ అవ్వు. ఇద్దరం కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేసి అటు నుంచి అటు మూవీకి వెళ్దాం. సరే మావయ్య అంటూ నేను వెంటనే నా రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మావయ్య కూడా వెళ్ళి తన రూమ్లో ఫ్రెష్ అయిపోయాడు. నేను మెరూన్ కలర్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. హెయిర్ని బన్లాగా ముడివేశాను. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మెడలో మ్యాచింగ్ చైన్ వేసుకుని నేను రెడీ అయిపోయాను. మావయ్య వైట్ కలర్ టీషర్ట్, దాని మీద బ్లూ కలర్ బ్లేజర్, బ్లూ కలర్ జీన్స్ వేసి స్టన్నింగ్గా ఉన్నాడు. ఇద్దరం కలిసి కార్లో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో నా ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేశాడు మావయ్య. ఇద్దరం ఫుడ్ తినేసి మూవీకి వెళ్ళాము. ఇద్దరం హ్యాపీగా మూవీ చూస్తున్నాము. ఇంతలో ఇంటర్వెల్ వచ్చింది. మావయ్య నా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా సాఫ్ట్ డ్రింక్ తేవడానికి వెళతాను అన్నాడు. నేను కూడా వస్తాను అన్నాను. ఇద్దరం కలిసి ఫ్రెంచ్ ఫ్రైస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ జనాలు ఎక్కువ మంది ఉండడంతో మావయ్య నన్ను కౌంటర్కి కొంచెం దూరంగా జనాలు తక్కువ మంది ఉన్న చోట నిలబడమని చెప్పాడు. నేను అలాగే చేశాను. మావయ్య ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చి వాటి కోసం కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఒకడు వచ్చి, బేబీ, యు ఆర్ లుకింగ్ సో హట్ అండ్ సెక్సీ. ఈ రాత్రి నాతో స్పెండ్ చేస్తే నీకు నువ్వు ఊహించినంత అమౌంట్ ఇస్తాను అని నాతో అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను అలాంటి అమ్మాయిని కాదు అని చెప్పి అక్కడి నుంచి కొంచెం ముందుకు కదిలాను. తను నా వెనకే వచ్చి, అలా వెళ్ళిపోతే ఎలా బేబీ, నీకు చాలా మంచి అమౌంట్ ఇస్తాను, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను అలాంటి అమ్మాయిని కాదు. అయినా నా వెనకే వచ్చి ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు?
అలాంటి అమ్మాయిలు వేరే ఉంటారు. వెళ్ళి వాళ్ళని అడగండి. నన్ను ఇరిటేట్ చేయకండి. అలా అంటే ఎలా బేబీ? ఇంత అందాన్ని వదలాలి అని నాకు అనిపించడం లేదు. నువ్వు ఒప్పుకుంటే నీకు కావలసినంత డబ్బులిస్తాను. లేకపోతే బలవంతంగా నేను నిన్ను అనుభవిస్తాను. కానీ నిన్ను మాత్రం వదిలేది లేదు అని నాతో అన్నాడు. నేను లాగి పెట్టి వాడి చెంప మీద కొట్టాను. నేను సడన్‌గా కొట్టేసరికి వాడు షాకై అలా ఉండిపోయాడు. ఇంతలో మావయ్య అక్కడికి వచ్చాడు. "ఏమైంది జాను?" అని నన్నడిగాడు. "వాడు నాతో తప్పుగా మాట్లాడాడు మావయ్య" అని చెప్పాను నేను. మావయ్య వెంటనే వాడిని దబదబా దెబ్బలు కొట్టడం స్టార్ట్ చేశాడు. "నేను వాడిని వదిలేయి మావయ్య, అందరూ మనల్నే చూస్తున్నారు. అనవసరంగా ఇక్కడ సీన్ వద్దు" అన్నాను నేను. అప్పుడు మామయ్య వాడిని కొట్టడం ఆపేశాడు. కింద పడిపోయిన వాడు పైకి లేచి, "నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా? నాతో పెట్టుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. దీనికి ఖచ్చితంగా నువ్వు ఫలితం అనుభవిస్తావు" అని వాడు ఆవేశంగా చెప్పాడు. "ఒరేయ్! నువ్వు ఎవడైనా కాని, నా జానుని ఇబ్బంది పెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తను నిన్ను వదిలేయమంది కాబట్టి వదిలేశాను. అయినా ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ అభిరామ్ వర్మతో పెట్టుకుంటే నీ జీవితం ఎంత నరకంగా మారుతుందో నీకు చూపిస్తాను. వెయిట్ అండ్ సీ అని అక్కడి నుంచి నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు మావయ్య. ఇద్దరం కారులో ఇంటికి బయలుదేరిపోయాము. ఏంటి మావయ్య ఇది? హ్యాపీగా మూవీ చూద్దామని వస్తే ఇలా జరిగింది. అయినా మొదటిసారి వాడికి నార్మల్గానే సమాధానం ఇచ్చాను మావయ్య. అయినా వాడు వినకుండా నాతో అలా చెత్తగా మాట్లాడడం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వాడిని కొట్టాను నేను. అయినా అమ్మాయిలంటే అంత చులకన ఎందుకు మావయ్య వాళ్ళకి? ఇష్టం లేదు అని చెప్తే వదిలేయాలి కదా! ఫూలిష్‌లా ఎందుకలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఆడపిల్లలు బయట ఒంటరిగా తిరగలేని పరిస్థితి. అయినా తప్పు వాడు చేస్తే మనల్ని బెదిరిస్తాడేంటి మావయ్య? కూల్ జాను, వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఈ అభిరామ్ వర్మని, తన ప్రాణమైన జానుని ఏదైనా చేసే పోటుగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. కాబట్టి అలాంటి వెధవల గురించి ఆలోచించి నువ్వు నీ మూడ్ పాడు చేసుకోకు. సరే మావయ్య అని అన్నాను నేను. కానీ నా మనసులో మాత్రం ఎందుకో భయంగానే ఉంది. ఇంటికి వెళ్ళగానే నా రూమ్‌లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. మావయ్య కూడా తన రూమ్‌లో డ్రెస్ చేంజ్ చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. నేను టెన్షన్‌గా ఉండడం గమనించి నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని నా చేతిని తన చేతితో పట్టుకొని, "ఏమీ కాదు జాను. ఈ అభిరామ్ ఉండగా నీకు ఏమీ కాదు. సరేనా? వాడి గురించి నువ్వింకా ఎక్కువ ఆలోచించకు. నా భయం నా గురించి కాదు మావయ్య. వాడు నిన్ను ఏమైనా చేస్తాడు ఏమోనని నాకు భయంగా ఉంది." మావయ్య నవ్వుతూ, "ఈ అభిరామ్‌ని ఏదైనా చేసేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు జాను. అలాంటి వాళ్ళని నా జీవితంలో చాలా మందిని చూశాను. అందరినీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. ఇలాంటి వాళ్ళ అందరి గురించి నేను భయపడితే ఇంత పెద్ద బిజినెస్ రన్ చేసి ఉండేవాడిని కాదు. ఎనీవే, ఇలాంటివి లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించి మనం మన ప్రశాంతతను కోల్పోకూడదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో జాను" అని అన్నాడు మావయ్య. మావయ్య నాకు ఇచ్చిన ధైర్యంతో నేను నిద్రపోయాను. మావయ్య కూడా నా పక్కనే నిద్రపోయాడు. 2 నెలల రోజుల తర్వాత నేను బీబీఎం చదవడం కోసం అప్లై చేసిన యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. ఈరోజు కాలేజ్‌లో నా మొదటి రోజు. విన్నారు కదండీ! నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.